ఈరోజు ఈ సమస్య చూసిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నన్ను ఎవరు పిలవలేదు. నేను మీ అందరూ నాకు తెలుసు, నేను ఎవరికీ తెలియదు. విమలక్క గారికి నేను ఎప్పటి నుంచో తెలుసు, ఆవిడ నాకు తెలుసు, నేను తెలియదు. భరద్వాజ్ గారిని చూస్తుంటాను, సోదరుని చూస్తుంటాను, మీ వీడియోలన్నీ ఫాలో అవుతుంటాను. ఇప్పుడు నాగేశ్వరరావు గారి గురించి నాకు ఇప్పటి నుంచో తెలుసు. నేను సిపిఎంలో పనిచేశాను ముందుగా. అప్పుడు చాలా క్లాసులకు కానీ ఇవన్నీ నాకు తెలుసు. అందరూ మేధావర్గం అంతా ఇక్కడ అంతా. నేను మీ అందరికంటే చిన్నవాడిగా నేను అంబేద్కర్ వాదిని. మీ అందరికీ జై భీమ్. ఈరోజు ఆయన అన్నాడో ఏమన్నాడో ఎలా చేశాడో అన్నాడే అనుకుందాం. ఆయన తన మాటని వెనక్కి తీసుకున్నాడు. నేను అని ఉంటే నేను వెనక్కి తీసుకుంటాను అన్నాడు. ఆయన పెద్ద మనసు అప్పుడే మనందరికీ తెలుసు. దీన్ని రెండు ప్రభుత్వాలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. అది నా వినపం. ఆయన మీద అరెస్టులు కానీ ఈ కేసులు కానీ ఇక్కడితో ముగించి పలకాలి. రెండోది, ఇప్పుడు మనం 1953 అక్టోబర్ వరకు కూడా మనం ఇక్కడ లేం, మద్రాసీలుగా ఉన్నాం. మద్రాసీలుగా ఉంటే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి ప్రాణత్యాగం చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఫస్ట్ కర్నూలులో రాజధాని పెట్టారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ నేను చెప్పేది అదే సార్. మనందరం ఆంధ్రప్రదేశ్. అప్పుడు తెలంగాణ అంటలేదు, మనందరం అప్పుడు ఆంధ్రప్రదేశ్, మనకు కర్నూలు రాజధాని. మీరు అప్పుడు మనం అంతా, ఇప్పుడు మీరు ఎక్కడొచ్చారు? మనం అంతా చెప్పింది సార్, తర్వాత కూడా చెప్తాను. తర్వాత 56 నవంబర్ 1వ తారీఖు వచ్చేదానికి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వచ్చింది. వాస్తవమే కదా. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే కదా పెట్టారు. అప్పుడు అయిపోతుంది. అందు గురించి తర్వాత మనం 2014 జూన్ 2న 2 భాగాలుగా విడిపోయాం. విడిపోయిన తర్వాత అప్పుడు మనం అందరం, అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే రాజశేఖర్ రెడ్డి కానీ, విజయభాస్కర్ రెడ్డి కానీ, వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ మంది ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసింది. మీ అందరికీ తెలుసు. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే, ఆంధ్ర నుంచి వచ్చే ఇక్కడ ముఖ్యమంత్రులు చేశారు. మనం అందరం వాళ్ళందరినీ గౌరవించాం, స్వీకరించాం. ఇప్పుడు తెలంగాణ విడిపోయిన వెంటనే మనం బెద్దసూత్రం కాదు, అన్నదమ్ములమే. మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే, మేము ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గురించి ఎప్పుడూ కూడా మా వాళ్ళు కాదని ఎప్పుడు మీటింగ్లు పెట్టలేదు, నేను వినలేదు. కానీ మీరు మాట్లాడుతుంటే వాళ్ళ విగ్రహం పెట్టవద్దు, వీళ్ళ విగ్రహం అంటే, పెరియార్ రామస్వామి విగ్రహం మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఉంటుంది, ఆయన ఇక్కడవాడు కాదు. బాబు జగన్జీవన్ రావు ఉంటుంది, జ్యోతిరావు పులే విగ్రహాలు ఉంటాయి. ఇన్ని విగ్రహాలు మహనీయులు కాబట్టి దేశం అంతా ఉంటాయి, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. మరి గతంలో ఎన్టీ రామారావు ఇక్కడ ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి మనం అప్పుడు యాక్సెప్ట్ చేసాం. ఈరోజు మనం వ్యతిరేకిస్తామంటే కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. మిమ్మల్ని నేను కించపరచాలని కాదు. అంటే గతంలో మన పూర్వీకులు ఉంటారు, మన తాత ముత్తాతలు ఉంటారు. మన తాత ముత్తాతలు మనకి ఇవాళ స్వతంత్రం వచ్చింది, నేను కుటుంబం అయిపోయాను కాబట్టి వాళ్ళు అక్కర్లేదు, వాళ్ళ ఫోటోలు నా ఇంట్లో ఉండక్కర్లేదు, ఇప్పుడు నా ఫోటో నా తండ్రి ఫోటో ఉండాలి, మా తాత ఫోటో ఉండాలంటే అది కరెక్ట్ కాదేమో. ఆలోచించాలి విజ్ఞులేని మీరంతా కాదు. ఈరోజు నేను మన ప్రొఫెసర్ గారి అభిమానిగా మీ అందరూ అభిప్రాయాలు తెలుసుకున్నాను, చాలా సంతోషం. వారికి సంపూర్ణమైన మద్దతు మీరు ఇచ్చినందుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ప్రొఫెసర్ నాగేశ్వర గారికి రిపబ్లికన్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలియజేస్తూ, మనం అన్నదమ్ములుగా విడిపోయాం, అన్నదమ్ములుగా ఉందాం. ఇంత డిఫరెంట్గా మాట్లాడుకోవడం మంచిది కాదేమో నా సూచన. మీ అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చిన ధన్యవాదాలు.